నిన్ను రెక్కలు తెగిన పక్షివి అనుకుంటున్న వారికి నిరంతర శ్రమతో క్షిపణిలా మారి అందనంత ఎత్తుకు ఎదుగు. నీ ఎదుగుదలను ఈ లోకమంతా ఏకమై తలలు పైకెత్తి చూసేలా చేయగలవు, చేసి తీరగలవు. అంతా నీలోనే ఉంది, నీ ఆలోచనల్లోనే ఉంది. గొప్పోళ్ళు ఎక్కడి నుండో ఊడిపడరు, మనలో నుండే పుట్టుకొస్తారు. మనిషి రూపం వేరు, నిజ స్వరూపం వేరు. నీకు చదవటం తెలియాలే కాని ప్రతి మనిషి ఓ పుస్తకమే. ఆత్మస్థైర్యం అణువణువున నిండి గుండె నిబ్బరంతో సవాళ్లను ఎదుర్కొని చిరునవ్వుతో వెళ్ళిన వేళ గెలుపును వరిస్తావు. పారేటి సెలయేరు పరుగాపున పూచే పువ్వు వికసించటం ఆపున, ఉదయించే సూర్యుడు వెలుగాపున. మరి నువ్వెందుకు నీ పోరాటం ఆపుతున్నావు? లే, అడుగు ముందుకు వేయ్. పడుకుంటూ లేచి నిలబడి పోరాడు, గెలిచేది నీవే. ఏది శాశ్వతం కాదు, నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఇంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. పుట్టుకకి చావుకి మధ్యలో చరిత్ర ఉంటుంది, ఇది నిజము అని గ్రహించాలి. అప్పుడే మనం మనిషిలాగా మారుతాం. నట్ట నడుమది నాటకము అనేది వాస్తవం. ఓటమి అనుభవాన్ని ఇవ్వాలి కాని అర్థం లేని ఆవేశాన్ని కాదు. మనకు గాయమైతే బాధ కలిగితే ఎంత బాధపడతామో ఎదుటి వారిలో కూడా అలాంటి బాధే ఉందని భావించటమే మానవత్వం. మనిషి తత్వం కంటే మానవత్వం మిన్నా. జీవితం అంటే యుద్ధం, నిరంతర పోరాటం. నిన్నటి విజయం నిన్నటిదే. ఈరోజు నువ్వెవరో నిరూపించుకోవాలంటే మళ్ళీ మొదలు పెట్టాలి, మరో శ్రీకారం చుట్టాలి. గత వైభవాల మీదే బ్రతికేద్దామంటే వీలు కాదు. ఏ పని అయినా శ్రద్ధగా చేస్తే తృప్తిగా ఉంటుంది. మన జీవితాన్ని కూడా ఒడిదుడుకులు తట్టుకుంటూ ఓర్పుగా శ్రద్ధతో మలుచుకుంటే ఆనందంగా ఉండవచ్చు. ఆకాశంలో ఎగిరే గాలిపటం అందరికీ అందంగా కనిపిస్తుంది, కానీ అది అలా ఎగరటానికి కారణం అయిన దారం మాత్రం ఎవరికీ కనబడదు. చప్పట్లు కొట్టి పొగిడిన వాళ్లను మనం మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి పైకి తెచ్చిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలో కూడా మంచి అనే మొగ్గ చిగురిస్తూ పెరుగుతుంది. ఈ ప్రపంచంలో మన ఘనత మూనాళ్ల ముచ్చటే. సంపదలు, కీర్తి ప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించే వారే మనుషులు, మిగిలిన వారంతా జీవన్మృతులు మాత్రమే. కావున ఎవరిని కించపరిచినా మనకు ఒరిగేదేమీ లేదని తెలుసుకున్న వారు మహనీయులు అవుతారు. ఆశల మార్పు వేటి మీద ప్రభావం చూపదు. అదే మార్పు దృఢ సంకల్పంలో వేస్తే అది ప్రభావశాలిగా మార్పు చెందుతుంది, దేన్నైనా ప్రభావితం చేస్తుంది. ఎవరి కోసం ఆగదు ఈ కాలం, కొవ్వొత్తి కరిగినట్టు కరిగిపోతుంది. సమయం కోసం ఎదురు చూడకు, పట్టు వదలని గట్టి ప్రయత్నంతో దూసుకెళ్ళు. కాలం విలువ తెలుసుకొని సద్వినియోగం చేసుకో. మౌనం నిశ్శబ్ద మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం. మౌనం అంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది. మన కోసం సమయం ఇచ్చుకోవాలి. గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకగా రూపొందేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం గొంగలి పురుగు తన కోసం ఇచ్చుకుంటే సీతాకోక చిలుకగా మారుతుంది. ఇతరుల కోసం జీవించేవారే ధన్యులు, తక్కిన వారందరూ జీవన్మృతులు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపే లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. పరిపూర్ణతావాదిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించవద్దు.
అసూయ, ద్వేషం, అహంకారం అనేవి చెలరేగుతున్నంత దాకా మీకు ఏ శ్రేయము కలుగదు.